ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కామెంట్స్ రూపంలో పెడుతున్న ప్రతి ప్రార్థన అవసరత కొరకు భారంతో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మీ పట్ల కార్యములు చేయనట్లు ప్రార్థిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా మా కొరకు మా పరిచయ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దానం వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నది. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు మోషేతో మాట్లాడుతూ మోషేకును ఇశ్రాయేలు ప్రజలకును ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్థానంలో వేరొక దాన్ని తీసుకుని వచ్చి వారు ఆరాధించడాన్ని బట్టి, దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించడాన్ని బట్టి దేవుని కోపం వారి మీద రగులుకుంది. అంతేకాకుండా దేవుని ప్రజలు దేవుని మాటకు లోబడనొల్లని వారిగా, లోబడలేని వారిగా వారు ఉండడాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 33వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన వాక్యవచనాల్లో దేవుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. మీరు వాగ్దాన దేశానికి ప్రయాణాన్ని ప్రారంభించండి. అయితే నేను నీకు ముందుగా దూతను పంపి శత్రువులను వెళ్ళగొడతాను. అయితే మీరు లోబడనొల్లని వారిగా ఉండడాన్ని బట్టి నేను మీతో కూడా రాను అని దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలు విన్న ఇశ్రాయేలు ప్రజలు బహుగా దుఃఖించి రోధించి ప్రియమైన దేవుని బిడ్డలారా, వేదనతో వారి దేవుని దృష్టిలో తగ్గించుకున్నట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. అప్పుడు దేవుడు వారి గర్వానికి గుర్తుగా ఉన్న ఆభరణములను తీసివేయమన్నప్పుడు దేవుని ప్రజలు వాటిని తీసివేసి దేవుని ఎదుట వారిని తగ్గించుకొని వారి పశ్చాత్తాపడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే దేవుని సన్నిధి కొరకు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానమే మనం చదువుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషేకును ఇశ్రాయేలు ప్రజలకును ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి ఇశ్రాయేలు ప్రజలతో మోషేతో వచ్చేటను బట్టి జరిగిన కార్యాలు ఎంత గొప్పవో దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుని సన్నిధి మోషేతో ఇశ్రాయేలుతో ఉండడాన్ని బట్టి వారి సమస్త ప్రయాణములలో దేవుని కాపుదల, దేవుని సంరక్షణ వారు పొందుకున్నట్లు నిర్గమకాండం 40వ అధ్యాయం 36 నుండి 38 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో వారి పోషణ విషయమై దేవుడు వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించి బండ నుండి మధుర జలాలను రప్పించి అరణ్యంలో వారు నడుస్తూ ఉన్నప్పుడు వారి వస్త్రములు పాతగిల్లకుండా వారి చెప్పులు అరిగిపోకుండా దేవుడు వారితో ఆయన ఉండి ఆయన సన్నిధిని వారితో ఉంచి వారిని అద్భుతంగా అరణ్య ప్రయాణ మార్గంలో నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారితో ఉండడాన్ని బట్టి, దేవుని సన్నిధి వారితో ఉండడాన్ని బట్టి శత్రువులు వారిని ముట్టకుండా, శత్రువులపై విజయాన్ని దేవుడు కలుగు చేస్తూ శత్రువుల నుండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవుడు వారిని సంరక్షిస్తూ నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 16వ కీర్తన 11వ చరణంలో ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని అక్కడ మనకు కనబడుతుంది. అంతేకాకుండా దేవుని సన్నిధి మనతో ఉంటే మనం సరైన మార్గంలో ముందుకు వెళ్ళగలం. అంటే దేవుడే మనకు ఉపదేశం చేసి ఆయన ఆలోచన చెప్పి నడిపించేవాడని 32వ కీర్తన 8వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా అపాయం నుండి మనల్ని కాపాడేది దేవుని సన్నిధిని 121వ కీర్తన 5వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో యోసేపుతో దేవుడు తోడై ఉండడాన్ని బట్టి, దేవుని సన్నిధి యోసేపు తోడై ఉండడాన్ని బట్టి యోసేపు చేసే ప్రతిదీ కూడా సఫలపరచబడినట్లు ఆదికాండం 39వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కార్యములు సఫలపరిచే దేవుని సన్నిధి, విజయము ఇచ్చే దేవుని సన్నిధి, సంపూర్ణ సంతోషం అనుగ్రహించే దేవుని సన్నిధి, నిన్ను గణపరిచే దేవుని సన్నిధి, కాపాడే దేవుని సన్నిధి, నిన్ను నడిపించే దేవుని సన్నిధి, నీ పట్ల అద్భుతములు చేసే దేవుని సన్నిధి, నువ్వు తలపెట్టే ప్రయత్నములను సఫలపరిచే దేవుని సన్నిధి నీతో కూడా రావాలంటే, నీతో ఉండి నిన్ను నడిపించాలంటే, నీ పట్ల అద్భుతములు జరిగించే దేవుని సన్నిధి నీ తోడై ఉండాలంటే నీవు చేయవలసిన పని, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, మీరు లోబడని వాళ్ళని ప్రజలు కాబట్టి నేను మీతో కూడా రానని. వారు ఎప్పుడైతే వారు తగ్గించుకొని పశ్చాత్తాపడ్డారో నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని మోషేతో దేవుడు మాట్లాడుతూ వాగ్దానం ఇచ్చినట్లు మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. గనుక దేవుడు మన నుండి కోరే ఆత్మీయత ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుడు కోరే ఆత్మీయ స్థితి అంటే దేవుని మాటకు లోబడే ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉంటామో, అంతేకాకుండా దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం మొరపెడతామో దేవుని సన్నిధి మనతో కూడా వస్తుంది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చిననే వాగ్దాన దీవెనను మన జీవితాల్లో మనం పొందుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఆత్మీయ స్థితిని మీరు కలిగి ఉండి ఈ వాగ్దాన దీవెనలను మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు ప్రభువా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చిననే ఈ వాగ్దానపు మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధి ద్వారా జరిగే కార్యాలు, నీ సన్నిధి మాతో కూడా రావడాన్ని బట్టి, నీ సన్నిధి మా తోడై ఉండి మమ్మల్ని నడిపించడాన్ని బట్టి జరిగే అద్భుతములను గురించి మేము ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో వారు కూడా నీవు కోరే ఆత్మీయ స్థితిని వారికి కలిగి ఈ వాగ్దాన దీవెనను వారు స్వతంత్రించుకున్నట్లు మీరే సహాయం చేయండి ప్రభువా. వీక్షించిన వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆధ్యాత్మిక జీవితాలు మీరు దీవించండి తండ్రి. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని మీరు అనుగ్రహించి నడిపించి, వారు తలపెట్టే కార్యాల్లో సఫలతను, విజయాల్ని అనుగ్రహించి నడిపించమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.